వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని పరిస్థితిని చూసిన కమల్ కోపంతో రగిలిపోతాడు. డాక్టర్, ఆ బుల్లెట్ తగలరాని చోట తగిలితే తన ప్రాణాలే పోయుండేవి అని చెప్పిన మాటని గుర్తు చేసుకొని చాలా ఆవేశంగా ఇంటికైతే వస్తాడు. ఇక అవనికి ఏం జరిగిందో ఏంటో ఎలా ఉందో అని టెన్షన్ పడుతున్న అక్షయ్ కమల్ని అలాగే శ్రీకర్ని చూసి ఇక పరుగు పరుగున వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇంకా కమల్ని ఆపి, రే కమల్, ఇప్పుడు తనకెలా ఉంది? బాగానే ఉంది కదా? ప్రమాదం ఏమీ లేదు కదా అని అంటుంటే, ఎవరికన్నయ్యా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని కమల్ మాట్లాడుతూ ఉంటే దానికి అక్షయ్, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? మీ వదిన గురించే అడుగుతున్నాను అని అంటుంటే, వదినని నేను అనుకుంటే సరిపోదన్నయ్యా, నువ్వు కూడా అనుకోవాలి కదా అని అంటుంటే, రే శ్రీకర్, ఏంట్రా వీడిలా మాట్లాడుతున్నాడు? అవని బాగానే ఉంది కదా, తనకేం కాలేదు కదా అని అంటూ ఉంటే, ఏంటన్నయ్యా ఉన్నట్టుండి వదిన మీద ఎంత ప్రేమ పొంగుకొచ్చింది? నాన్న వదిన్ని షూట్ చేసినప్పుడు కనీసం అక్కడ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు నాన్న ఆవేశంలో ఇంత పని చేశారని నాన్నని అడగలేదు? అలా అని వదిన ఆ స్థితిలో ఉండి కనీసం నీ మనసులో, నీ మొహంలో బాధే కనిపించలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరనా వదిన ఎలా ఉందని, వదినకి ఇప్పుడు బాగానే ఉందని అడుగుతున్నావు? ఏంటన్నయ్యా అసలు నువ్వు వదిన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వు నిజంగానే వదిన్ని ప్రేమించావా, లేకపోతే పెళ్ళి చేసుకోవాలి కాబట్టి వదిన్ని పెళ్లి చేసుకున్నావా? చెప్పన్నయ్యా, చెప్పు అని చెప్పి ఇక కమల్ అయితే అక్షయ్ని నిలదీస్తూ ఉంటే, ఇంకా శ్రీకర్, రే కమల్, ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే, అన్నయ్య నువ్వు ఊరుకో, నీకేం తెలీదు. చూడన్నయ్య, వదిన నిన్ను ఎంతగానో ఇష్టపడుతుంది. అలాగే నీ గురించి ఎవరన్నా ఒక్క తప్పుగా మాట చెప్పినా తను నమ్మదన్నయ్య. నువ్వన్నావు చూడు, సీత ఎప్పుడు రాముణ్ణి తల దించుకునేలా చెయ్యలేదు అని. కానీ సీతని ప్రతిసారి కూడా రాముడు అవమానిస్తూ నిందలు వేస్తూనే వచ్చాడు అని చెప్పి ఇక కమలైతే అక్షయ్ని అడుగుతూ ఉంటే, రే అక్షయ్, నన్ను ఇబ్బంది పెట్టద్దురా, ముందు అవనికి ఎలా ఉందో చెప్పరా అని అంటుంటే, ఏ వదినకి ఎలా ఉంటే నీకెందుకన్నయ్యా, నువ్వు బాగానే ఉన్నావు కదా. ఆ రోజు రాముడు సీతమ్మ తల్లిని అనుమానించి అడవులకు తీసుకెళ్ళి లక్ష్మణుణ్ణి చంపేమని చెప్పాడట. కానీ వదిన మీద ప్రేమతో తల్లిని చంపుకోలేక లక్ష్మణుడు వదిన్ని అడవిలో వచ్చాడంట. కానీ ఈరోజు దగ్గరుండి మరి నువ్వే వదిన్ని చంపడానికి ప్లాన్ చేసావు అని అంటుంటే, రే కమల్, నాకు కోపం తెప్పించద్దు. అక్కడ అవని ఎలా ఉందో చెప్పు అని అంటుంటే, కంగారు పడకన్నయ్యా, వదిన బాగానే ఉందలే, కానీ నీకు మాత్రం కాస్త బాధగా ఉండుంటుంది. ఎందుకంటే వదిన బ్రతికే ఉంది కదా అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా కమల్ మీద చేయెత్తుతాడు. కొట్టనయ్యా, కొట్టడానికి ఆలోచిస్తున్నావేంటి? వదిన బ్రతికుందని చెప్పినందుక ఈ కోపం అని అంటూ ఉంటే ఇక అక్షయ్, రే నీతో నేను మాట్లాడలేను, నన్ను వదిలేసి అని అనుకుంటూ అక్కడి నుంచి అక్షయ్ వెళ్ళిపోతాడు. ఇక శ్రీకర్ అయితే కమల్తో, కమల్ ఏంట్రా ఇప్పటికే వదిన అట్లాంటి పరిస్థితిలో ఉందని అన్నయ్య ఎంతగానో కుమిలిపోతున్నాడు. పైగా నువ్వు అది సరిపోనట్టు ఇట్లా అన్నయ్య మనసు బాధపడేలా ఎందుకురా మాట్లాడుతున్నావు అని అంటుంటే, చూడన్నయ్య, వదిన్ని అట్లాంటి స్థితిలో చూసి మనం ఎంత అల్లాడిపోయామో నీకు తెలీదా? కానీ అక్షయ్ అన్నయ్య కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వదిన ఇంకెంత బాధపడుతుందో నీకు తెలీదా అని చెప్పి ఇక కమల్ అయితే లోపలికి వెళ్తాడు. కమల్ని చూసిన రాజేంద్ర, కమల్, శ్రీకర్, మీరేంటి వచ్చేసారు అక్కడ అని తడబడుతుంటే ఇంతలో పల్లవి, బావా
అవని అక్కకి బుల్లెట్ తగిలిందంట కదా, తనిప్పుడు ఎలా ఉంది అని అంటుంటే, పర్వాలేదు, మీ అందరి దయ వల్ల వదిన బాగానే ఉంది, బ్రతికి బట్ట కట్టింది. కానీ వదిన ఎందుకు బతికిందా, వదిన చచ్చిపోతే బాగుండు అని ఇక్కడ ఎంతోమంది కలలు కంటున్నారు. వాళ్ళ కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి. ఇంకా కమలైతే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి, నాన్న, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పు పట్టను, కానీ నువ్వు ఒక్క క్షణం ఆలోచించుండాల్సింది. ప్రణతి తప్పు చేస్తే దానికి కారణం వదినని అందరినీ నిందించారు. అందరూ తనని అవమానించారు, ఇంటి నుంచి వెళ్ళగొట్టారు, తనని నానా మాటలు అన్నారు. కానీ వదిన ఆ పని ఎందుకు చేసిందా అని ఎవరైనా ఆలోచించగలిగారా? ఎన్నోసార్లు వదిన మీకు నిజం చెప్పాలని ప్రయత్నించింది. అసలు తను ఏం చెప్పదలుచుకుందో తెలుసుకోవాలనుకున్నారా? ఎందుకు నాన్న, ఎందుకు మీరు వదిన గురించి ఏం మాత్రం కూడా ఆలోచించట్లేదు? చివరికి ఇంత మంచి పెద్ద మనిషి కూడా మనిషిని చంపడానికి వెనకాడలేదు. వదిన నిజంగా అంత పెద్ద తప్పు చేసిందా అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే, పార్వతి, రే కమల్, చూడు, అక్కడెవరికి ఏం కాలేదు కదా, నువ్వెందుకు ఇంటికొచ్చి గొడవ చేస్తున్నావు? చూడు, ఇప్పటికే మీ నాన్నగారు ప్రణతి చేసిన దానికి చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నీ మాటలతో ఆయన్ని ఇంకా బాధ పెట్టద్దు అని అంటుంటే, అమ్మా, నువ్వు తల్లి వైపోయావు, ఒక్క మాట కూడా అనలేకపోతున్నాను. వదిన్ని ఏ తప్పు చేయకుండానే అవమానించి ఇంటి నుంచి వెళ్ళగొట్టావు. ఇప్పుడు ప్రణతి విషయంలో కూడా వదినదే తప్పని తప్పు పడుతున్నావు. నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పమ్మా. నిజం తెలుసుకోకుండా వదిన గురించి నువ్వు ఆలోచించేది చాలా పెద్ద తప్పు అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే, పక్క నుంచి పల్లవి, ఏంటి బావా ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? చూడు, ఆ పల్లవికి ఆ అవనికి ఏం కాలేదు కదా, తనిప్పుడు బాగానే ఉంది కదా. ఏ కన్న కూతురైనా తన జీవితం నాశనం అయిపోతుందంటే ఏ తల్లిదండ్రులు కూడా చూస్తూ తట్టుకోలేరు. ఆ విషయంలో మావయ్య గారు కాస్త ఆవేశపడ్డారు. అనుకోకుండా ఏదో జరిగిపోయింది. ఆయన ఇప్పుడు ఎవరికి ఏమీ కాలేదు కదా, ఎందుకు దాని గురించి ఊరికే ఆలోచించి గొంతు చించుకుంటున్నావు అని అంటుంటే, ఏయ్, ఇంకొక మాట మాట్లాడామంటే చంపేస్తాను. ఇదంతా చూస్తుంటే వదిన్ని అన్ని విధాలుగా ఇరికిచ్చింది నువ్వేనేమో అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఇక కమలైతే పల్లవి గొంతు పట్టుకుంటాడు. ఒక్కసారిగా పల్లవి, ఆగు ఆగు కమల్ బాబా, ఏం చేస్తున్నావు, వదులు వదులు అని చెప్పి ఇక కమల్ని దూరంగా నెడుతుంటే అందరూ వెళ్ళి కమల్ని ఆపుతారు. చూడు, వదిన ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి, అలాగే ఇంట్లో అందరూ కలిసి వదిన్ని అసహ్యించుకోవడం కానీ వీటన్నింటికి నువ్వే కారణమని తెలిసిన మరుక్షణం నీ గొంతులో ప్రాణం ఉండదు. ఇక నీ ప్రాణం భూమి మీద ఉండదు, గుర్తుపెట్టుకో. చూడండి, ఇప్పుడే చెప్తున్నాను, మీరందరూ అనుకున్నట్టు వదిన ఏ తప్పు చెయ్యలేదు. తను ప్రణతి విషయంలో అలాంటి నిర్ణయం తీసుకుంది అంటే ఏదో ఒక కారణం బలంగానే ఉండుంటుంది. మీరు అనవసరంగా వదిన్ని అనుమానించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లేదు లేదు, తన ప్రాణాలు తీయడానికి కూడా వెనకడట్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, వదినకి మీ నుంచి ఎట్లాంటి ప్రమాదమైనా జరిగిందంటే తరువాత నేను చూస్తూ ఊరుకోను. నానా, ముఖ్యంగా మీకే చెప్తున్నాను. ఏంటి వీడు తింగరోడు ఇట్లా మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటున్నారా? మీరు చేసిన పనికి వదిన ఒక్క మాట నోరు విప్పితే ఇప్పటికీ మీరు జైల్లో కూర్చునేవారు. కానీ వదిన అట్లాంటి తప్పు చెయ్యలేదు. మీకోసం, మన కుటుంబం కోసం ఆలోచించి తను నిజాన్ని దాచిపెట్టి తనకి తగిలిన బుల్లెట్ గురించి తెలీదని చెప్పింది. వదిన ఎంత మంచిదో మీకింకా అర్థం కాకపోతే నేనేం చెయ్యలేను అనుకుంటూ ఇక కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కమల్ మాటలకి రాజేంద్ర చాలా బాధపడుతుంటే ఇంకా పార్వతి అయితే, ఏవండి, వాడి గురించి తెలిసిందే కదా, ఆ అవని అంటే వాడికి ఎంత ఇష్టమో
మనందరికీ తెలిసిన విషయమే. అందుకే వాడు అట్లా మాట్లాడుతున్నాడు. కానీ ఆ అవని చేస్తున్న తప్పులు నిదానంగా వాడికి కూడా అర్థమవుతాయి. అప్పుడు మనకంటే ఎక్కువగా వాడే ఆ అవనిని అసహ్యించుకుంటాడు అని చెప్పి ఇంకా పార్వతి అయితే రాజేంద్రకి నచ్చ చెప్తుంది. ఇంతలో శ్రీకర్ అయితే జరిగిందంతా గుర్తు చేసుకుని, అసలు ఇదంతా ఏంటి? వదిన నిజంగానే భరత్తో మన ప్రణతి పెళ్లి జరిపించడం కోసం పెళ్లి కాకముందే వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసిందా? లేదు, వదిన ఎప్పటికీ అట్లాంటి తప్పు చేయదు. కానీ వదినే దగ్గరుండి భరత్కి ప్రణతికి పెళ్లి జరిపించడం ఏంటి? ఇందులో ఏదో మర్మం ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రేయ శ్రీకర్ దగ్గరికి వస్తుంది. ఏంటి శ్రీ ఆలోచిస్తున్నావు? నాకు తెలుసు ఆ అవని చేసిన దాని గురించేగా నువ్వు ఆలోచిస్తున్నావు. చూడు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు, ఇంకా ఆ అవనిని సపోర్ట్ చేస్తావా అని అంటుంటే, చూడు శ్రేయ, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మా వదిన ఎప్పటికీ ఎట్లాంటి తప్పు చేయదని నువ్వు తెలుసుకుంటే చాలు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే నిద్రపోతాడు. ఇక ఇక్కడ చూస్తే అవనిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అవనితో మాట్లాడుతూ స్వరాజ్యం అయితే, అమ్మ అవని, ఇంతవరకు జరిగింది చాలు. ఇప్పటికైనా నువ్వు నీ మంచితనాన్ని పక్కన పెట్టి జరిగిందంతా ఆలోచించి చెప్తున్నాను. నిన్ను షూట్ చేసిన ఆ రాజేంద్ర ప్రసాద్ గారి మీద కంప్లైంట్ ఇద్దాం అని అంటుంటే, అయ్యో పిన్ని, ఏం మాట్లాడుతున్నారు? మావయ్య గారి మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని అంటుంటే, చూడవని, ఈరోజు నీకు ఈ బుల్లెట్ చేతికి తగిలింది. అదే ఆ బుల్లెట్ ఏ తలకో గుండెలకో తగిలితే అప్పుడు నీ ప్రాణం ఏమైపోయి ఉండేది? చూడమ్మా, ఇదంతా కాదు, నువ్వెలాగో ఆయన మీద కంప్లైంట్ ఇవ్వవని నాకు అర్థమైపోయింది. అందుకే నువ్వు రాకముందే నేనే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాను అని చెప్తుంటే ఇక అవని తల బాదుకొని, అయ్యో పిన్ని, ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మావయ్య గారి మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? చూడండి పిన్ని, నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నాతో పాటు నా తమ్ముడిని ప్రణతిని తీసుకుని వెళ్ళిపోతాను. అంతేగాని ఇలా నా కుటుంబ పరువుని తీస్తానంటే ఊరుకునేది లేదు. ఆయన మావయ్య గారి మీద కంప్లైంట్ ఇవ్వమని మీకెవరు చెప్పారు అని అంటుంటే, ఏంటండి అవని ఇలా మాట్లాడుతుంది? నువ్విక్కడ ఉండడం నాకు ఇష్టం లేకపోవడం ఏంటమ్మా? నిన్ను మా కన్న కూతుర్లా చూసుకుంటున్నావు. నీకు ఇంత పెద్ద కష్టం వచ్చింది, మరి చూస్తూ ఎట్లా ఊరుకుంటావు? అందుకే ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాట్లు జరగకూడదని ఆ రాజేంద్ర ప్రసాద్ మీద కంప్లైంట్ ఇచ్చాను అని అంటుంటే, చాలు పిన్ని, చాలు, చాలా పెద్ద ఘనకార్యం చేశారు అని అనుకుంటూ అవని చాలా కంగారుగా ఇక పరుగులు తీస్తుంది. ఇక్కడ చూస్తే పోలీసులు అయితే ఇంటికి వస్తారు. పోలీసుని చూసిన పార్వతి ఒక్కసారిగా కంగారు పడుతూ, ఏంటి పోలీసులు వచ్చారు, ఎందుకు వచ్చారు అని వాళ్ళని అడగడంతో వాళ్ళైతే రాజేంద్ర ప్రసాద్ గారంటే ఎవరు అని అడగడంతో ఇక పార్వతి రాజేంద్ర ప్రసాద్ని పిలుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంకా పోలీసుల్ని చూసి, ఏంటి, నేనే రాజేంద్ర ప్రసాద్ని, ఎందుకు వచ్చారు అని అడగడంతో, చూడండి, మీరు మీ కోడలి మీద గన్ షూట్ చేశారు, దానివల్ల ఆవిడ ప్రాణాలకి ప్రమాదం ఉందని మీ మీద కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పడంతో ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తాను చేసిన తప్పుకి శిక్షని అనుభవించాలి అన్నట్టుగా పోలీసులతో బయలుదేరతాడు. అది చూసిన కుటుంబ సభ్యులందరూ ఇంకా కంగారు పడుతూ, ఆగండి, ఇదంతా ఆయన కావాలని చేయలేదు, ఏదో ఆవేశంలో అనుకోకుండా జరిగిన పొరపాటే అని అంటుంటే, చూడండమ్మా, మీ కోడలే స్వయంగా ఈయన మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆవిడొచ్చి కంప్లైంట్ని వెనక్కి తీసుకోకపోతే ఈయన్ని వదిలిపెట్టేది లేదు. అయినా గవర్నమెంట్ మీకు గన్ని పర్మిషన్ ఇచ్చింది అంటే ఇలా ఏ పాపం ఎరగని షూట్ చేయడం కాదు, మీ ప్రాణహానికి ఉపయోగించుకోమని అని చెప్పి ఇక పోలీసులైతే పార్వతికి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి రాజేంద్రని తీసుకెళ్లబోతుంటే ఇంతలో పల్లవి అడ్డపడి, చూడండి ఇన్స్పెక్టర్, తను తప్పు చేసింది, అందుకే తనని మా మావయ్య గారు చంపాలి అనుకున్నారు. అంత మాత్రాన మీరు మా మావయ్య గారిని అరెస్ట్ చేస్తారా? మీరే అంటున్నారు కదా, మీ ప్రాణానికి ప్రమాదం ఉంటేనే మీరు ఆ గన్నుని ఉపయోగించాలి అని. అలాగే
మా మావయ్య గారి ప్రాణాలకి ప్రమాదం వచ్చింది కాబట్టి ఆ గన్ని ఉపయోగించారు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా, ఏదైనా ఉంటే కోర్టుకొచ్చి తేల్చుకోండి అని అంటుంటే, చూడండి నేను చెప్పేది నిజం. మీరు చెప్పినట్టు తన ఇంటికి పెద్ద కొడలే, కాను తను మా మావయ్య గారి ప్రాణాలు తీయాలని చూస్తుంది. అట్లాంటి వ్యక్తి ఉంటే ఆయనకి ప్రమాదమని ఇలా చేశారు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే, పల్లవి మాటలకి కమల్, పల్లవి ఏం మాట్లాడుతున్నావు, మా వదిన నాన్న ప్రాణాలు తీయడమేంటి అని అంటూ ఉంటే, అవును బావా నేను చెప్పింది నిజమే కదా. ప్రణతిని భరత్కి ఇచ్చి పెళ్ళి జరిపించిన రోజే మావయ్య గారు గుండాకి చచ్చిపోవాలి అనుకుంది. కానీ అదేది జరగకపోవడంతో చివరికి పెళ్లి కాకముందే మన ప్రణతి తల్లయిందన్న నిజాన్ని బావగారికి తెలిసేలా చేసింది. అంటే దీన్నంతటికీ కారణం ఆ అవన్నే కదా. ఒక విధంగా చెప్పాలంటే కొట్టనక్కర్లేదు, తిట్టక్కర్లేదు, చంపనక్కర్లేదు. ఇట్లాంటి సూటిబొట్టి మాటలతోనే ఎదుటి వారి గుండెని ముక్కలు చేయొచ్చు, వాళ్ళ గుండాగే పని చేయొచ్చు. అదే అదే అవని చేసింది అని అంటూ ఉంటే, ఇక పోలీసులు చూడండమ్మా, ఏదన్నా మీ ఫ్యామిలీ గొడవలుంటే మీరు చూసుకోండి, ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే రాజేంద్రని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక రాజేంద్రని దగ్గరుండి పోలీసులు జీప్ ఎక్కిస్తూ ఉంటే అందరూ కూడా కంగారు పడుతూ, ఇన్స్పెక్టర్ ఆగండి, మా నాన్నగారిని అరెస్ట్ చేయొద్దు, ఆయన్ని అరెస్ట్ చేసి మా కుటుంబ గౌరవ మర్యాదల్ని మంటగలపద్దు అని చెప్పి ఇక అందరూ కలిసి ఇన్స్పెక్టర్ని బ్రతమలాడతారు. కానీ ఇన్స్పెక్టర్ జీప్ ఎక్కించుకొని అక్కడి నుంచి రాజేంద్రని తీసుకెళ్లబోతుంటే కరెక్ట్గా గేటు దగ్గర అవని ఎదురుపడుతుంది. అవనిని చూసిన ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా వెహికల్ ఆపుతారు. ఎవరమ్మా నువ్వు, ఇలా కారుకి అడ్డంగా వచ్చి నుంచున్నావేంటి అని అంటుంటే, ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పడంతో, ఆయన తన కోడలైన అవనిని గన్తో షూట్ చేశారని వాళ్ళ కోడలు కంప్లైంట్ ఇచ్చింది అని అంటుంటే, చూడండి ఆ కంప్లైంట్ ఇచ్చింది నేనేనా అని అడగడంతో, లేదమ్మా నువ్వు కాదు, కానీ వాళ్ళ కోడలు అవని అంట అని అనడంతో, చూడండి ఇన్స్పెక్టర్, ఆ అవని నేనే, కానీ నేను మీకు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇలా ఎవరు పడితే వాళ్ళు ఇలా కంప్లైంట్ ఇస్తుంటే మీరు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబ గౌరవాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? దీనివల్ల మా మావయ్య గారు ఎంతలా బాధపడతారో మీకు తెలీదా అని చెప్పి ఇక అవని అయితే పోలీసుల్ని నిలదీస్తుంది. ఒక్కసారిగా పోలీసులు కంగారు పడుతూ, చూడమ్మా అవని అని చెప్పి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ, ఇదిగోమ్మా ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన పేపర్ కూడా అని చెప్పి ఇక ఆ పేపర్ని అవనికి చూపిస్తుంటే, అవని చూడండి మా మావయ్య గారి మీద నేను ఎట్లాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఒకవేళ నా పేరుతో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ కంప్లైంట్ని నేనే వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి ఆ కంప్లైంట్ పేపర్ని అక్కడే చింపేస్తుంది. ఇక ఇన్స్పెక్టర్ గారైతే రాజేంద్రకి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పార్వతి అయితే, ఓసై మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? ఈరోజు నా భర్తతో కూడా తప్పు చేయించావు, చివరికి ఆయన్ని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించేలా చెయ్యాలని చూసావు. కానీ ఏమీ ఎరగని నంగనాచిలాగా ఇప్పుడు నాకేం తెలీదని మా ముందు నిరూపించుకోవడానికి వచ్చావని మాకు అర్థమవుతుంది. వెళ్ళవే, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి పార్వతి అయితే ఇక అవనిని అవమానిస్తూ ఉంటే, రాజేంద్ర ఆగు పార్వతి అని చెప్పి పార్వతి నోరు మూయిస్తాడు. ఇక అవని దగ్గరికి వెళ్ళి, అమ్మా అవని, నేను చేసింది తప్పే, ఆవేశంలో ఏం చేస్తున్నానో తెలియక నిన్ను షూట్ చేశాను, నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనిని క్షమాపణ అడుగుతాడు. ఒక్కసారిగా అవని, అయ్యో మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి, మీరు నా తండ్రి లాంటివారు, పిల్లలు తప్పు చేస్తే తండ్రి కొట్టి తిట్టి వాళ్ళని మంచి తోవలో నడిపించాలి. మీకు నేను చేసింది తప్పనిపించింది, అందుకే మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను అలా చేసి ఉండకపోతే మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకునేవారు కాదు కదా, మీరు ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇంకా అవని అయితే రాజేంద్రని అడుగుతుంది. ఇక రాజేంద్ర,
నువ్వు నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. నేనే క్షమించరాని తప్పు చేశాను. నా కూతురు ఒకడిని ప్రేమించి వాడితో తిరిగి తల్లయ్యింది. పెద్ద మనసు చేసుకొని క్షమించి ఇంటికి తెచ్చుకోవాలి. లేకపోతే అట్లాంటి కూతురు చచ్చిందని నీళ్ళొదిలేసి ఇంట్లో ఒక మూలన కూర్చోవాలి. కానీ అదేది చెయ్యకుండా ఆవేశంగా వచ్చి నిన్ను షూట్ చేశాను. మరది తప్పు కదా అని చెప్పి ఇక రాజేంద్ర చెప్పిన మాటలకి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. అంటే ప్రణతి చేసిన తప్పుకి మావయ్య గారు పశ్చాత్తాపడుతున్నారు. పైగా తనని క్షమించాలి అనుకుంటున్నారు. ఇదే మంచి అవకాశం. మావయ్య గారికి నిజం చెప్పాలి అని చెప్పి ఇక అవని, లేదు మావయ్య గారు, లేదు, మీరు ఎట్లాంటి తప్పు చెయ్యలేదు. మన ప్రణతి చిన్నపిల్ల, తెలిసి తెలియని వయసు. తను ఎవరేం చెప్తే అది నిజమని నమ్మే పిల్ల అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి పల్లవి, అట్లాంటి అమ్మాయిని నీ వైపుకి బాగానే మలచుకున్నావు. ప్రణతి చిన్నపిల్ల, అమాయకురాలు, ఎవరేం చెప్తే అది వింటుందని తెలిసి నీ తమ్ముడితో తనని ట్రాప్లో దింపావు. అలాగే ఎక్కడ వాళ్ళిద్దరికీ పెళ్లి జరపమని కుటుంబం అడ్డం తిరుగుతుందేమోనని పెళ్లి కాకుండానే ప్రణతి తల్లయ్యేలా చేశావు. తర్వాత ఏమీ తెలియని నంగనాచిలాగా వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి ఇంటికి తీసుకొచ్చావు. ఇదంతా ప్రణతి అమాయకత్వాన్ని వాడుకునే కదా అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే, పల్లవి ప్లీజ్ నన్ను చెప్పనివ్వు, నిజమేంటో ఈరోజు మీ అందరికీ తెలియాలి అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే ఇక పార్వతి, వద్దు తల్లి వద్దు, ఇప్పటి వరకు నువ్వు చేసిన గొడవ చాలు. ఇంకా నీ మాయ మాటలు నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. చూడు, ఇప్పటికే అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మమ్మల్ని మోసం చేసిందే అని పగలు రాత్రి నిద్రపోకుండా గుండె పగిలేలా ఏడుస్తున్నావు. ఇంకా నువ్వు నీ దొంగ మాటలతో మమ్మల్ని మోసం చేయాలని చూడకు. వెళ్ళి ఇక్కడి నుంచి. రే అక్షయ్, దాన్ని ఇక్కడి నుంచి పంపించేరా అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే ఇంకా అక్షయ్ అయితే, ప్లీజ్ నీకు దండం పెడతాను, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని వెళ్ళిపోమంటాడు. అవని ఇక వాళ్ళందరినీ చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే రాజేంద్ర, ఆగు అవని అని గట్టిగా అరుస్తాడు. ఇక అవని రాజేంద్ర అరుపులకి షాక్ అయిపోతుంది. మావయ్య గారు అని అంటుంటే, అవును, నేనే నిన్ను పిలిచాను. నువ్వు ప్రణతి గురించి ఏదో నిజాన్ని చెప్పాలి అంటున్నావు. అదేంటో చెప్పు అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి కంగారు పడుతూ, ఇప్పుడు ఈ అవని ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఇంట్లో అందరినీ మాయ చేసేస్తుంది, ఆపాలి, వీళ్ళందరినీ ఆపాలి అని అనుకుంటూ ఇక పల్లవి ముందుకొచ్చి, మావయ్య గారు, ఆ అవని గురించి మనందరికీ తెలిసిన విషయమే కదా. తనిప్పుడు తన మాయ మాటలతో మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టాలని చూస్తుంది. ఇప్పుడు తన మాటలు నమ్మి మనం మళ్ళీ మోసపోలేం అని అంటుంటే, పల్లవి ఇంకొక మాట కూడా మాట్లాడమంటే ఊరుకునేది లేదు, నువ్వు చెప్పమ్మా ఏం జరిగింది అని అనడంతో ఇంకా అవని అయితే, అది మావయ్య గారు, మన ప్రణతి ప్రేమించిన వ్యక్తి అని అంటూ ఉంటే ఒక్కసారిగా ప్రణతి అలాగే భరత్ పరుగున అవని దగ్గరికి వస్తారు. వదిన, ప్రశాంత్ కనిపించాడు వదిన, తను ఇంకొక గంటలో మన ఇండియా వదిలి ఫారెన్ వెళ్ళిపోతున్నాడంట అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి భరత్, అవునక్క, ఇంకొక గంటలో ఆ ప్రశాంత్ ఇండియాని వదిలి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. వాణ్ణి ఇప్పుడు కనుక పట్టుకోకపోతే ఇంకెప్పటికీ వాణ్ణి మనం పట్టుకోలేం అని చెప్పడంతో, ఏంటి ప్రశాంత్ దొరికాడా, ఫారెన్ వెళ్ళిపోతున్నాడా, ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, వాణ్ణి పట్టుకోవాలి అని అంటుంటే, అక్క మనకంత టైం లేదు, వాణ్ణి ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపే దారిలోనే వాణ్ణి పట్టుకోవాలి అని చెప్పి భరత్ చెప్పిన మాటలకి ఇక అవని అయితే, సరే త్వరగా బయలుదేరదాం అని చెప్పి ఇంకా వెళ్తూ మావయ్య గారు, మీకందరికీ నేనొక నిజాన్ని చెప్పాలి అనుకున్నాను, కానీ ఆ నిజం చెప్పే ముందు సాక్ష్యమే నాకు దొరుకుతుందని అస్సలు ఊహించలేదు. సాక్ష్యాన్ని తీసుకొచ్చి మీ అందరికీ నిజం చెప్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి అవని అయితే వెళ్ళిపోతుంది. అవని వెళ్ళడం చూసిన పల్లవి చాలా కంగారు పడుతుంది, భయపడుతుంది. ఇక తను హడావుడిగా లోపలికి వెళ్తుంది.
రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.